స్థానిక మార్కండేశ్వర స్వామి ఆలయం వద్దనున్న స్నానాల రేవును రాజమహేంద్రవరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి శుభ్రం చేశారు. నదిలో చెత్త చెదారం ఇతర వ్యర్థాలను రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ శివరాత్రి రోజున లక్షలాదిగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు వస్తుంటారని, వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ తగిన ఏర్పాట్లు చేయాలి అని కోరారు. నగరంలో ఉన్న పుణ్యస్థానాలు ఆచరించే ఘాట్లను మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాట్లు చేశారని, ఇంకా తాత్కాలిక డస్ట్బిన్లు, టాయిలెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదని, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. శివరాత్రి ముందు రోజు నుండే రాత్రి కొవ్వూరు నుండి 4 బ్రిడ్జి మీదుగా వచ్చే వాహనాలను కాతేరు దగ్గర దింపకుండా కొంతమూరు దగ్గర దిగేటట్టు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలి అని డిమాండ్ చేశారు. మల్లయ్యపేట నుండి పేపర్ మిల్ వరకు రోడ్డు మధ్యన కట్టిన డివైడర్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఎక్కువ అవుతుంది అని, అక్కడ ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, సభ్యులు ఎస్వివి రెడ్డి, ఎన్ అప్పారావు, దొంతుమల్ల రామ్కుమార్, పిఓ దంటు వీర వెంకట్రావు, వీరస్వామి పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా లక్షల్లో వస్తారు ఈసారి నాకు తెలిసి, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్లు అవి ఏం లేవు కాబట్టి లక్షల్లో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సిన అన్ని ట్రయల్ రన్గా మనం ఈ శివరాత్రి కార్యక్రమాన్ని తీసుకోవచ్చు. మరి శివరాత్రి కార్యక్రమంలో ఈ ట్రయల్ రన్లో తీసుకుంటే చాలా లోపాలు కనబడుతున్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, మీరు వాళ్ళ 9 ఘాట్లు అనౌన్స్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు, నిన్నే పేపర్లో కూడా వచ్చింది. 9 ఘాట్లలోనూ కూడా ఎక్కడా కూడా టెంపరీ ల్యాబొరేటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ ఎక్కడా లేవు. స్థానాలు ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే, దుస్తులు మార్చుకునే టెంట్లు పెట్టారు తప్ప ఎక్కడా లిటర్కి వెళ్ళడానికి కానీ, యూరినల్స్కి వెళ్ళడానికి కానీ టెంపరీ టాయిలెట్స్ ఎక్కడా కూడా పెట్టలేదు. మీరు కావాలంటే వెళ్ళి పరిశీలించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడో దూరం నుంచి వస్తాడు, ఇక్కడ రేవులో దిగి స్నానం చేయాలనుకుంటాడు. ఆ టైంలో అతనికి యూరిన్, లిటర్కు ఎమర్జెన్సీ వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్తాడు అతను? గోదావరిలో దిగి అక్కడే కానిచ్చేసి అక్కడే గోదావరి నీళ్ళతో కడిగి అందరూ అపవిత్రం చేయడం జరుగుతుంది తప్ప సరిగా ఎక్కడా కూడా టాయిలెట్స్ కానీ లేకపోతే ఈ యూరినల్స్ కానీ ఎక్కడా కూడా లేవు. మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని నేను కోరేది ఏంటంటే, మీకు ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి అర్జెంటుగా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయండి. రాజమండ్రిలో టెంపరీ టాయిలెట్స్ అద్దెకిచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లాలా సర్వీస్ సెంటర్లో. అవి పట్టుకొచ్చి ఈ రేవులన్నింటిలోనూ కూడా దగ్గరలో టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ సెంటర్ డివైడర్లు వేయటం వల్ల పేపర్ మిల్ దగ్గర నుంచి కోట్లింగాల ఈ రాజీవ్ గాంధీ పార్క్, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర సెంటర్ డివైడర్ వేయటం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయి 10 వరకు పోలీస్ కానిస్టేబుల్లో ఒక ఎస్ఐ ఉన్నారు. 10 తర్వాత ఇది కంట్రోల్ చేయలేక జంపజల్లాని ఆ కానిస్టేబుల్ ఎక్కడ పోయారో తెలియదు, ఎస్ఐ ఎక్కడ పోయారో తెలియదు. ఎందుకంటే సెంటర్ డివైడర్ పెట్టడం వల్ల అటు వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ రాజమండ్రి నగరంలో చాలా అధ్వానంగా ఉంది.